సార్ మామూలుగా బెనిఫిషరీస్ ఆలోచన ఎట్లా ఉంటుంది? ఒక ఊర్లో ఎగ్జాంపుల్, ఈ ఊర్లో మీకు రేషన్ కార్డు ఇచ్చారు, నాకు రేషన్ కార్డుకి దరఖాస్తు పెట్టుకో అంటున్నారు. ఎవరికి ఇచ్చారు రేషన్ కార్డు? బెనిఫిషరీ లిస్ట్లో మీ పేరు ఉంది, నా పేరు లేదనుకో. ఎవరికి ఇచ్చారు రేషన్ కార్డు? చారి గారు, నేను అదే అంటున్నాను, నువ్వు కూడా సీనియర్ జర్నలిస్ట్వి. ఈనాటి వరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చాలా స్పష్టంగా, సివిల్ సప్లైస్ మంత్రి గారు కూడా చాలా స్పష్టంగా అనౌన్స్ చేశారు, ప్రభుత్వం కూడా అనౌన్స్ చేశారు. ఈనాటి వరకు కొత్తగా ఒక్క రేషన్ కార్డు కూడా ఎవరికి ఇవ్వలేదు. కానీ మీరు బెనిఫిషరీస్ లిస్ట్ అవుట్ చేస్తారు అనేది, ఆ లిస్ట్లో మీ పేరుండి నా పేరు లేకపోతే గ్రౌండ్లో సరిగా అర్థం చేసుకోకపోతే మీలాంటి వాళ్ళకి కూడా అర్థం కావచ్చు. నేను చేయగలిగేది బెనిఫిషరీస్ లిస్ట్ కాదు, అప్లికెంట్స్ లిస్ట్. అది ఇప్పటివరకు అప్లికేషన్స్ పెట్టుకున్నటువంటి వాళ్ళ పేర్లు కొన్ని చదువుతున్నారు, ఇంకా పెట్టుకున్నటువంటి వాళ్ళు ఉంటే పెట్టుకోండి అని చాలా స్పష్టంగా చదువుతున్నారు. మీరు పదే పదే ప్రజలను తప్పుదోవ పట్టించడం కోసం బెనిఫిషరీస్ లిస్ట్ అనౌన్స్ చేసి, బెనిఫిషరీస్ అంటే ఏంటి? బెనిఫిషరీస్ అంటే సెలెక్ట్ అయినటువంటి బెనిఫిషరీస్ లిస్ట్ అని మీ ఉద్దేశం కనిపిస్తుంది. కాదు, అప్లికెంట్స్ ఇప్పటివరకు పెట్టుకున్నటువంటి వాళ్ళ పేర్లు చెప్పారు. ఇంకా పెట్టుకోవాల్సిన వాళ్ళు ఉంటే పెట్టుకోండి, అందరికి కలిపి పరిశీలన చేసి అర్హత ఉన్నటువంటి వాళ్ళందరికీ కార్డులు ఇస్తామని ప్రభుత్వం స్పష్టంగా చెప్తాం. ఇది ప్రజల కోసం చేస్తున్నటువంటి కార్యక్రమం, ఏదో ప్రచారం కోసమో లేకపోతే ప్రభుత్వానికి ఇంకేదో లబ్ధి పొందడం కోసం చేస్తున్నది కాదు. కార్డు లేనటువంటి వాళ్ళకి, ఇల్లు లేనటువంటి వాళ్ళకి మేలు చేయాలని ఉద్దేశంతో చేస్తున్న కార్యక్రమం. దీన్ని దయచేసి నేను మళ్ళీ పదే పదే చెప్తా ఉన్నాను. ఎందుకంటే చాలామంది ఈ పేదవాళ్ళకి ఇల్లు రాకుండా ఉండాలని, రేషన్ కార్డులు పొందకుండా ఉండాలని ఆలోచన చేసేటువంటి వాళ్ళు ట్విస్ట్ చేసి రకరకాల ప్రచారం చేస్తున్నారు. నేను మరొకసారి అందుకే క్లారిటీ ఇస్తున్నాను. ఈ సభలు పెట్టిందే అర్హత ఉన్న ఇల్లు పొందకుండా లేకుండా ఉన్నటువంటి వాళ్ళందరూ తిరిగి అప్లికేషన్స్ పెట్టుకొని మీరు పొందడం కోసం ప్రయత్నం చేయండి, మీకోసమే పెట్టారు ఇది. అట్లాగే రేషన్ కార్డులు కూడా మీరు అప్లికేషన్స్ పెట్టుకోండి, మీకోసమే పెట్టారు. గతంలో పెట్టిన వాళ్ళు, అప్లై చేసుకున్న వాళ్ళతో పాటు ఇంకా మీరు అందులో లిస్టు లేకపోతే మీరు కూడా పెట్టుకుంటే అవి ఇవి అన్నీ కలిపి క్రోడీకరించి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు అందరికీ శాంక్షన్ చేసే విధానం తీసుకోవాలనేది మా ప్రభుత్వం యొక్క ఆలోచన. ఇంత క్లారిటీ ఇచ్చిన తర్వాత కూడా, ఇంత స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా ఇంకా మీకు ఏదైనా బెనిఫిట్ డౌట్స్ ఉన్నాయంటే దట్ మీన్స్ దేర్ ఇస్ సంథింగ్ రాంగ్. సరే, ఇప్పుడు మీరు ఇంత క్లారిటీ ఉంది, కన్ఫ్యూజన్ లేదని చెప్తున్నారు. కానీ ప్రభుత్వం ఒక పాలసీ తీసుకున్న తర్వాత ఫస్ట్ మీరు రేషన్ కార్డుల కోసము కులగణన సర్వేకి సంబంధించిన డీటెయిల్స్ ఆధారంగా తీసుకుంటామని చెప్పారు. ఎవరు చెప్పారు? మీ మంత్రులే చెప్పారు. ఇప్పుడేమో మళ్ళీ దరఖాస్తు పెట్టుకోండి, రచ్చ జరిగిన తర్వాత మళ్ళీ మీరు సారీ, నువ్వు మిస్గైడ్ చేస్తూ ఉన్నావు. మా ప్రభుత్వం చాలా స్పష్టంగా గతంలో కూడా చెప్పింది, కాస్ట్ సర్వే చేసేది దాని పర్పస్ వేరు. ఈ 70-75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో వచ్చిన ఆర్థిక వనరులు కానీ, రాజకీయ అవకాశాలు కానీ, లేకపోతే ఆర్థిక వనరులు కానీ, మిగతా వనరులు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కానీ అందరికీ ఏ స్థాయిలో ఎంతవరకు అందుబాటులోకి వచ్చాయనేది స్టడీ చేసి భవిష్యత్తులో ఇంకా అందరికీ అందుబాటులో తీసుకొని రావడానికి ఏ రకంగా ప్లాన్ చేయాలో ఆ చేయటం కోసం ఒక సైంటిఫిక్ సర్వే చేస్తున్నామని చెప్పాము. రేషన్ కార్డులకు సంబంధించి అందులో కూడా ఎవరైనా రేషన్ కార్డు మాకు లేదు అని చెప్పినటువంటి వాళ్ళు ఉంటే దాన్ని కూడా తీసుకుంటున్నామని తప్ప దాన్ని బేస్ చేసుకొని చేస్తున్నామని చెప్పలే. అట్లాగే నీకు మీ సేవలో కొద్దిమంది అప్లై చేసుకుని ఉంటే అవి కూడా తీసుకుంటున్నామని చెప్పాం. లేకపోతే డైరెక్ట్గా అధికారులు దగ్గర ఎవరైనా అప్లికేషన్ అవి కూడా. ఇవన్నీ చేసిన తర్వాత కూడా గ్రామాల్లో చాలామంది ఈ మార్గాల ద్వారా చేసుకోలేనటువంటి వాళ్ళు ఇంకా మిగిలిపోయి ఉన్నారు. కాబట్టి వాళ్ళ కోసం కూడా గ్రామ సభ పెట్టి అవి కూడా తీసుకొని అన్నిటినీ కంపైల్ చేసి చేయాలనే ఆలోచనతో. సో యూ మస్ట్ అండర్స్టాండ్, అనేక మార్గాల ద్వారా లేనటువంటి వాళ్ళు, పొందలేనటువంటి వాళ్ళ సమాచారాన్ని తీసుకొని ఇంకా మిగిలిపోయినటువంటి వాళ్ళు ఉంటే గ్రామ సభ కూడా పెట్టి అందులోంచి కూడా తీసుకొని చేయాలనే ఒక ఉన్నతమైన ఆశ, ఆలోచనతో చేస్తున్న ఈ కార్యక్రమాన్ని దయచేసి